హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్లో మన ఫేస్కి అంటే మనం ఒక సెల్ఫీ తీసుకున్నాం, ఆ ఫేస్కి ఒక 3D యానిమేషన్ ఉన్న బాడీ అనేది క్రియేట్ చేసి మైక్ బటన్ అనేది సింబల్తో ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మనం లిప్ సింక్ ఇవ్వడం కానీ లేకపోతే డ్యాన్స్ వేస్తున్నట్టు కానీ యానిమేషన్ అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లో క్రియేట్ చేయడం ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది మీకు చివరి దాకా చూడండి. చూసిందా మీకు ఏమాత్రం నచ్చినా కానీ వెంటనే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు TaDa అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అవుతున్నప్పుడు మీకు ఇలాంటి యానిమేషన్ అనేది వస్తుంది. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ సర్వీస్ అడుగుతుంది అనమాట. మీరు లొకేషన్ అయితే కనుక ఇవ్వకండి. పక్కన ఇక్కడ మనకి హోమ్ సింబల్ పక్కన ఒక టాయ్ సింబల్ కనపడుతుంది, చూసారా? దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది నేను ఇచ్చి ఉన్నాను. ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే కనుక నేను ఇచ్చేసాను. ఇక్కడ మనకి యాడ్ చేసుకోవాలంటే కనుక సింపుల్గా సింబల్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా సెల్ఫీ తీసుకుని ఇమేజ్ యాడ్ చేయొచ్చు. అలాగే గ్యాలరీ సింబల్ ఉంది. మీరు బ్యాక్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవ్వడానికి కూడా ఐకాన్ అనేది ఉంది. మీరు పర్ఫెక్ట్ లైటింగ్లో మాత్రమే తీసుకోండి. సెల్ఫీ అనేది తీసుకుంటే ఇది బాగా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ ఇమేజ్తోనే మనం కంటిన్యూ చేద్దాం. ఈ పక్కన ఇంకో బాక్స్ కనపడుతుంది, చూసారా? దాని మీద ట్యాప్ చేయండి. మీకు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడైతే కనుక నేను మొబైల్ అయితే కనుక కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి మీకు ఎటువంటి వాయిస్ అయితే కనుక వినపడదు మీకు. నెక్స్ట్ ఓన్లీ జస్ట్ ఈ యానిమేషన్స్ అనేవి చూడొచ్చు మీరు. ఇక్కడ కింద స్పోర్ట్స్ ఉంది, డ్యాన్స్, క్రికెట్, యాక్షన్ అనేది ఉంది. యాక్షన్లోకి వెళ్దాం మనం ఒకసారి. యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇలా మ్యాప్ పట్టుకున్నట్టు చూపిద్దాం. ఎలా వస్తుంది ఏంటనేది చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ మైక్ సింబల్ కనపడుతుంది, చూసారా? ఆ మైక్తో మీరు సొంత వాయిస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి మ్యాప్ ఎతుకుతున్నట్టు యానిమేషన్ అనేది వచ్చింది, చూసారు కదా? ఇలా మీరు రొటేట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ యారో కనపడుతుంది, చూసారా? దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ బ్యాక్ కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ ఈ యానిమేషన్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత జూమ్ చేయండి ఎంతవరకు ఏంటి అనేది. జూమ్ చేసిన తర్వాత ఈ రికార్డ్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి, సరిపోతుంది. రికార్డ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే కనుక ఇప్పుడు కూడా రొటేట్ అవి చేయొచ్చు వేల్తో. ఇప్పుడు రికార్డ్ అవుతుంది, చూసారు కదా? రికార్డ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది, ప్రాసెసింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ టైటిల్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇది నేను సింపుల్గా ర్యాండమ్గా ఇచ్చాను. నెక్స్ట్ యారో అనేది ప్రెస్ చేయండి. ఇది ఓన్లీ ఈ యాప్లో మాత్రమే పోస్ట్ అవుతుంది, మీకు బయటకు అయితే కనుక రావట్లేదు. నేను టెస్ట్ చేశాను ఇక్కడ, అందుకని చెప్పి రావట్లేదు. ఇన్వైట్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉంది, అంతే. అంతకుమించి ఏం లేదు. జస్ట్ సెంట్ అనేది ప్రెస్ చేసామంటే కనుక అప్లోడ్ అవుతుంది అనమాట, ప్రాసెస్ అయ్యి. అంతే, ఇంతకుమించి ఇంకేమీ లేదు. దీని నుంచి బయటకు అయితే కనుక మనకు రావట్లేదు. వేరే ఆప్షన్ అయితే కనుక ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. ఇది అప్లోడ్ అవనివ్వండి. అప్లోడ్ అయిన తర్వాత మనం చెక్ చేద్దాం ప్రాసెస్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సింపుల్గా ఒకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేద్దాం. ఆల్రెడీ 2-3 వీడియోస్ అయితే కనుక నేను చేసి ఉన్నాను, ఆ వీడియోలు చెక్ చేద్దాం. ఇది క్లోజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు లొకేషన్ పర్మిషన్స్ అడుగుతుంది. మళ్ళీ మనకి చూసారు కదా, అడిగింది. క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ లేటెస్ట్ ఉంది, లేటెస్ట్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ ఆల్రెడీ మన ఇమేజ్ కనపడుతుంది కదా, నేను సెట్ చేసుకున్న ఇమేజ్. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్ అనేది ఒకటి ఉంది, చూసారు కదా? దాని మీద ట్యాప్ చేశాను నేను. ఎన్ని పోస్ట్ అయినాయి, ఎన్ని చేశారు ఏంటి మొత్తం అనేది ఇక్కడ ఉంది. అంతేగాని మనకి బయటికి తీసుకోవడానికి గ్యాలరీకి అలాంటి పొజిషన్ అయితే కనుక దీంట్లో లేదు. ఇక్కడ చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. లోడ్ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేశాను నేను. జస్ట్ ఇవన్నీ మెసేజెసే తప్ప మన దాంట్లో మన ఫోన్ నెంబర్స్లో ఎవరైనా యూస్ చేస్తుంటే కనుక వాళ్ళకు కూడా చూపిస్తుంది అనమాట, అది కూడాను. నెక్స్ట్ అంతే, అంతకుమించి ఏం లేదు. పోస్ట్ చేసిన 85 అని చెప్పేసి చూపిస్తుంది, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. బ్యాక్ వెళ్ళిపోదాం మనం. వీడియో ఆటో ప్లే అని ఉంది, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇది జస్ట్ మనకి వేరే చోట యూస్ చేసుకోవడానికి అయితే కనుక లేదు. మనకి గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. గ్యాలరీలోకి కానీ వచ్చిందేమో చూడండి. ఇక్కడ గ్యాలరీలో అయితే కనుక జస్ట్ ఒక ఫోటో అనేది వచ్చింది. ఇది ఇందాక ఎప్పుడో తీసింది టెస్టింగ్ కోసమని, అంతే. అంతకుమించి ఏం లేదు.
ఇది గ్యాలరీలోకి అయితే రావట్లేదు, కానీ మీరు పోస్ట్ చేసుకోవచ్చు, ఏదో సరదాగా కాసేపు చూడడం వరకే, అంతకుమించి ఏం చేయలేము మనం దీంట్లో. ఫ్రెండ్స్, ఈ యాప్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే.